పుట్టపర్తిలో పవన్ కళ్యాణ్ పర్యటన, వారాహి వాహనానికి పూజ చేసిన జనసేనాని. నారాయణపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. డెక్కన్ కాంప్లెక్స్ భవనం కూల్చివేతకు ఏర్పాట్లు, చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతినకుండా అధికారుల చర్యలు. శ్రద్ధావాకర్ కేసులో 6,629 పేజీలతో ఛార్జిషీట్, ఆఫ్తాబ్ జ్యుడిషియల్ కస్టడీ ఫిబ్రవరి 7 వరకు పొడిగింపు. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్స్, 37 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. అమెరికాలో ఫుల్ బిందాస్ అనుకున్న జీవితాలు ఇప్పుడు లే ఆఫ్స్తో ఊగిసలాటలో పడ్డాయి. వర్క్ వీసా కాపాడుకునేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. ముఖ్యంగా మన ఇండియన్ టెకీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ మెయిల్ వస్తుందో అన్న టెన్షన్లో ఉన్నాయి. మెయిల్ ఓపెన్ చేయాలంటేనే దడదడలాడే పరిస్థితి ఉంది. అమెరికాలో ఎన్ఆర్ఐల లైఫ్ ఇప్పుడు హై రిస్క్లో పడింది. 18,000, 12,000, 11,000, 10,000, 8,000 ఇవేవో వేలంపాట లెక్కలు అనుకుంటే పొరపాటే. దిగ్గజ టెక్ కంపెనీలు పోటాపోటీగా తొలగిస్తున్న ఉద్యోగుల లిస్ట్. రోజు పొద్దున లేవగానే ఏ వార్త కలిసి వస్తుందన్న టెన్షన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఇండియన్ టెక్కీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అమెరికా సహా ప్రపంచ దేశాల్లో రోజు ఎక్కడో చోట ఉద్యోగాలు ఊడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యుఎస్లో వర్క్ వీసాపై పనిచేస్తున్న ఎన్ఆర్ఐలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇటీవలే అమెరికా వెళ్లిన ఉద్యోగులకు కంపెనీలు గుడ్ బై చెప్పేస్తున్నాయి. ఎంతో ఖర్చు చేసి వెళ్లిన వారు నిరాశతో ఉంటున్నారు. రెండు 2023లో రెసిషన్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో ఉద్యోగుల తొలగింపుతో దీనికి కాస్త కట్టడి చేయొచ్చన్న ఉద్దేశంలో ప్రధాన కంపెనీలున్నాయి. అందుకే వరుసగా ఎంప్లాయీస్ ను టర్మినేట్ చేస్తున్నాయి. ఒక్క మెయిల్తో ఉద్యోగుల్ని కడుపులో పెట్టుకున్న కంపెనీలు అదే మెయిల్తో గుడ్ బై చెప్పేస్తున్నాయి. లాస్ట్ వర్కింగ్ డే ఇదే అంటూ టెకీల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. దిగ్గజ సంస్థ గూగుల్ సాధారణంగా ఉద్యోగులను అంత ఈజీగా తొలగించదు. కానీ పరిస్థితి చూశాక తప్పట్లేదని సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. 12,000 మంది తీసేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి గూగుల్లో జాబ్ అన్నది చాలా మందికి డ్రీమ్. ఎన్నో కంపెనీలో ఆఫర్స్ వచ్చినా గూగుల్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లే ఆఫ్ లిస్ట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. అంతా టైం బ్యాడ్ అనుకుంటున్నారు. అమెజాన్ 18,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపింది. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా 10,000 మందికి గుడ్ బై చెప్పింది. ఫేస్బుక్ 11,000, ట్విట్టర్ 3,700 ఇలా లిస్ట్ భారీగానే ఉంది. ఈ జనవరి 3 వారాల్లో 173 సాఫ్ట్వేర్ కంపెనీలు 56,000 మంది ఉద్యోగం నుంచి తొలగించాయి. సింపుల్ గా ఎంప్లాయ్మెంట్ టర్మినేటెడ్ అంటూ మెయిల్స్ పంపుతున్నాయి. గతేడాది నవంబర్ నుంచి 2 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్ని కంపెనీలు తొలగించాయి. ఇందులో అసలు విషయం ఏంటంటే 40% మంది ఇండియన్ టెకీలే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ ఇలా ప్రధాన కంపెనీల్లో మనవాళ్లే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు లే ఆఫ్స్ తో వారి పరిస్థితి క్వశ్చన్ మార్క్ అయింది. ఒక్కసారి అమెరికా ఫ్లైట్ ఎక్కితే ఇక తిరిగి చూసుకోనక్కర్లేదని బిందాస్ అని చాలా మంది అనుకుంటారు. ఉద్యోగాలు చేస్తూ అక్కడే గ్రీన్ కార్డ్ పొంది అక్కడే సెటిల్ అవుతూ ఉంటారు. చాలా ఖర్చు చేసి అప్పులు చేసి యుఎస్ వెళ్లిన వారికి ఇప్పుడు టెన్షన్ తప్పట్లేదు. ఐటీ ఉద్యోగాలు గాల్లో దీపంగా మారటంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఫారినర్లు H1B వీసాలతో వర్క్ చేస్తూ ఉంటారు. జాబ్ పోతే 60 రోజుల్లో అదే H1B స్పాన్సర్ జాబ్ను వెతుక్కోవాలి. వీసా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే యుఎస్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం సొంత దేశం వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించుకోవటం అంటే చాలా కష్టమే. రోజు ఉద్యోగుల్ని తొలగిస్తున్న కంపెనీలు
కొత్తగా ఎవరిని తీసుకుంటాయి? అందుకే ఇప్పుడు ఇండియన్ టెకీలు చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. వర్క్ వీసా రెన్యువల్ చేసుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. ఏదో ఒక చిన్న జాబ్ అయినా పట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇండియన్ టెకీలకు జాబ్ పోవటం ఒక్కటే సమస్య కాదు. 60 రోజుల్లో కొత్త జాబ్ దొరకకపోతే ఇండియాకు వెళ్ళిపోవాలి. ఇదో ప్రధాన సమస్య. వీటికి తోడు యుఎస్లో పిల్లల చదువులు మధ్యలో ఉన్నవారు ఉన్నారు. తాము లేకుండా పిల్లల పరిస్థితి ఎలా అన్న టెన్షన్తో ఇంకొందరున్నారు. సొంత ఆస్తులున్నవారు ఉన్నారు. వాటి పరిస్థితి ఏంటన్నది కీలకంగా మారింది. శాలరీల మాట అటుంచితే వర్క్ వీసా కోసమైనా కొన్నాళ్ళు టర్మినేషన్ పొడిగించుకునేలా కంపెనీలను బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యుఎస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు మరికొన్ని నెలలు కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ఏడాదంతా మాంద్యం పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఇక వచ్చే ఏడాదే మంచి రోజులు వస్తాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి అప్పటి వరకు యుఎస్లో ఉండే పరిస్థితి ఇండియన్ టెకీలకు లేదు. దీంతో గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, అలాగే ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ సంస్థలు ప్రత్యేకంగా భారతీయ టెకీల కోసం క్యాంపెయిన్ మొదలుపెట్టాయి. ఏ చిన్న ఉద్యోగమైనా ఎన్ఆర్ఐలకు ఇప్పించడం, అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నా చెప్పేలా కమ్యూనిటీ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు. అలాగే జాబ్ పోని వారు కూడా తమ కంపెనీలో ఏ చిన్న అవకాశం ఉన్నా తోటి ఇండియన్లకు సమాచారం ఇస్తున్నారు. వీసా వెసులుబాట్లపై అమెరికా చట్టసభ ప్రతినిధులకు మన భారతీయ సంస్థలు రిప్రజెంటేషన్ ఇస్తున్నాయి. నిజానికి H1B వర్క్ వీసాతో ఉద్యోగం చేస్తూ అమెరికాలో ట్యాక్స్ పేయర్గా ఉంటూ హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా ఉన్న ఇండియన్ టెకీలు ఇమిగ్రేషన్ ప్రాసెస్ రీడిజైన్ చేయాలంటున్నారు. అంతేకాదు, ఉద్యోగాలు పోయిన వారు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని కొత్త కొలువల వెతుకులాటలో ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఇతరితర వీసా ఆప్షన్ల గురించి కూడా అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అమెరికా నుంచి 60 రోజుల్లో వెళ్లిపోయే పరిస్థితి ఎదురుకాకుండా చూసుకుంటున్నారు. ఈ వీసాల టెన్షన్ ఇలా ఉంటే గూగుల్ తమ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఒక కంపెనీలో పనిచేస్తూ వారు శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ను కంపెనీలు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగాలు పోయిన వారు తమ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉందని చెప్పి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ దగ్గర ఎలాంటి వాదోపవాదాలకు దిగకుండా గూగుల్ జాగ్రత్త పడింది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ను నిలిపివేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు అమెరికాలో ఇప్పుడిప్పుడే తమ పిల్లలు సెటిల్ అవుతున్నారు అనుకున్న పేరెంట్స్ కూడా టెన్షన్లో ఉన్నారు. ఇండియా తిరిగి వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటన్న ఆందోళనతో ఉన్నారు. రెండు 2023 అమెరికాలో ఉన్న ఇండియన్ టెకీలకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందా అంటే అవుననే అంటున్నాయి వాస్తవ పరిస్థితులు. దాదాపుగా ఈ నవంబర్ నుంచి 2 లక్షల మంది ఐటీ జాబ్స్ని తొలగించింది. లే ఆఫ్స్ పేరుతో వివిధ కంపెనీలు తొలగించాయి. వాళ్ళలో అత్యధికులు మన ఇండియన్సే ఉండడం కొంత ఆందోళన కలిగించే విషయం. మరి ఏంటి పరిస్థితి, ఎందుకు వీళ్ళని తొలగించాల్సి వచ్చింది, ఫర్దర్ స్టెప్స్ ఏంటి, ఇదే ఇవాళ ఇన్సైట్లో చర్చా కార్యక్రమం. మనతో పాటు ఉన్నారు బాలరెడ్డి గారు, కన్సల్టెంట్ ఎన్సీ ఓవర్సీస్, అలాగే సందీప్ వంగల గారు, యుఎస్ రెసిడెంట్. ముందుగా మనం సందీప్ గారి దగ్గరికి వెళ్దాం. సందీప్ గారు నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్టూడియో అండి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు అండి? ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా అంటుంటారు. అగ్రరాజ్యం అమెరికాలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మన దగ్గర ఇట్లాంటి పరిస్థితుల్లో భయాందోళన వ్యక్తమవుతుంది. అసలు వాస్తవంగా ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? స్కిల్ లేదనుకోవచ్చా, లేదంటే ఎక్కువ అయ్యారా పబ్లిక్? ఏ కారణం చేత వీళ్ళని తీసేయాల్సి వచ్చింది? గుడ్ మార్నింగ్. నాకు గుడ్ ఈవినింగ్. ఆడియో వస్తుందా క్లియర్? యా సార్, తెలుసు సార్, చెప్పండి. సో ఫస్ట్ థింగ్, ఇది యుఎస్లో లే ఆఫ్స్ ఈజ్ అ కన్సర్న్ థింగ్. అండ్ చాలా మంది మీరు అన్నట్టు అరౌండ్ 30 to 40% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ఇండియన్ టెకీస్. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్, చాలా మంది ఇండియన్స్ టెక్నాలజీ సైడ్ ఉంటారు కాబట్టి దే విల్ బి ఎఫెక్టెడ్. అండ్ ఇదేదో సడన్గా కాలేదు, లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయి layoffs. అరౌండ్ 1,54,000 jobs లాస్ట్ ఇయర్ layoff చేసింది. అండ్ దాట్ హ్యాస్ బీన్ అగ్రెసివ్లీ డన్ స్టార్ట్ ఆఫ్ 2023.
ఒక విధంగా చెప్పాలంటే 2023 కొంచెం బ్యాడ్ న్యూస్ ఇన్ ది సాఫ్ట్వేర్ సెక్టర్. ఓవరాల్ గా యూఎస్ చూస్తే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ జాబ్స్ దే ఆర్ ఇంక్రీజింగ్, బట్ టెక్నాలజీ సైడ్ చాలా విపరీతంగా లే ఆఫ్ స్టార్ట్ అయ్యాయి. యూజువల్లీ మీరు లే ఆఫ్ ప్యాటర్న్స్ చూస్తే ఎలా ఉంటాయంటే పాస్ట్ లో కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయగానే కైండ్ ఆఫ్ దీస్ బిగ్ కంపెనీస్ ఆర్ ఫ్యాంగ్ కంపెనీస్ అంటారు కదా, లైక్ ఫేస్బుక్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, దీస్ ఆర్ ద బిగ్ కంపెనీస్ విచ్ hire a lot of people, as well as ఎకానమీ ఏదైనా తేడా అయినప్పుడు కానీ, లేకపోతే దే థింక్ their business is not doing good, to cover losses or to maintain the balance sheet. These are all publicly traded companies కాబట్టి దే టెన్ టు లే ఆఫ్ పీపుల్, అండ్ ఎవరైతే ఎక్కువ హైర్ చేస్తారో వాళ్ళే ఎక్కువ లే ఆఫ్స్ కూడా చేస్తారు. అండ్ దట్ ట్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ఐటీ సెక్టర్. ఇట్స్ కన్సర్నింగ్ థింగ్. ఇట్స్ ఎ కన్సర్నింగ్ థింగ్, ఎస్పెషల్లీ H1B మీద ఉన్న వాళ్ళకి ఇది ఇట్స్ ఎ వెరీ కన్సర్నింగ్ థింగ్. ఎందుకంటే యూ హ్యావ్ 60 days లో మీరు మళ్ళీ ఇంకొక జాబ్ ఎత్తుకోవాలి, లేకపోతే ఒక ఎంప్లాయర్ మీకు వీసా స్పాన్సర్ చేసే ఎంప్లాయర్ దొరకాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇవన్నీ 60 days అవును లో సందీప్ గారు, మీరు అయిపోవాలి. చెప్పినట్టుగా ఆ, ఎక్కువ ఎవరైతే కంపెనీలు హైర్ చేస్తున్నాయో, ఏవైతే టాప్ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నాయో వాళ్ళే నష్టాలని పూడ్చుకోవడానికి, బ్యాలెన్స్ చేయడం కోసం ఇట్లా తీసేస్తారని చెప్తున్నారు. ఏంటి కీ కారణం ఏంటి? ఇండియన్స్నే తొలగించడానికి కారణం ఏంటి? నాట్ ఓన్లీ ఇండియన్స్, దాంట్లో ఎక్కువ మంది ఇండియన్స్ ఉండడానికి కారణం ఏంటి? అది కాకుండా L1B, H1B వీసాలు ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ, ఎక్కువ ఎందుకనంటే మోస్ట్లీ ఇండియన్స్ ఇఫ్ యు సీ ఇక్కడికి చాలా మంది మాస్టర్స్ చదువుకోవడానికి వస్తారు. తర్వాత వీఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ టు ది టెక్నాలజీ సెక్టర్. సో రీసెర్చ్ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ పిహెచ్డి రీసెర్చ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఉన్నారు, కానీ టెక్నాలజీ సైడ్లో ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటారు. అండ్ స్పెషల్లీ స్కిల్ లేబర్, H1B స్పెషల్లీ స్కిల్ లేబర్, అండ్ దీస్ కంపెనీస్ టెన్ టు హైర్ మోర్ అండ్ మోర్ స్పెషల్లీ స్కిల్ లేబర్. దాంట్లో ఇండియన్స్ చాలా మంది ఉంటారు. అండ్ లే ఆఫ్స్ లో క్లోజ్ టు 2 lakh జాబ్స్, అండ్ 2 lakh జాబ్స్ ఇవన్నీ ఐటీ సెక్టర్లో కావడము, దాంట్లో 30% H1 L1B వీసాస్ అయిపోయేసరికి అదొక ప్రాబ్లం అయింది. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే గ్రీన్ కార్డ్లో మీకు కంట్రీ బేస్డ్ కోటా ఉంది ఇప్పుడు. వేరేజ్ అదర్ కంట్రీస్కి ఏంటి అంటే ఒక 2-3 yearsలో, ఎక్సెప్ట్ చైనా ఐ బిలీవ్, 2-3 yearsలో వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. సో వీసా స్టేటస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. 2-3 yearsలో వాళ్ళు గ్రీన్ కార్డ్ కన్వర్ట్ అయిపోతారు. వేరే ఇండియాలో ఏంటంటే జనాభా ఎక్కువ కాబట్టి మీకు లే ఆఫ్స్ అయినప్పుడు కూడా ఇండియన్స్ ఎక్కువగా కనబడతారు. ఎందుకంటే ఇన్ఫ్లో అలాగే ఉంది, అలాగే జాబ్స్ తెచ్చుకోవడంలో అలాగే ఉంది. సో లే ఆఫ్స్ అయినప్పుడు మరి ఏంటి కూడా వాళ్ళ యూ పరిస్థితి విల్ ఏంటి? సీ ఇప్పుడు లాట్ ఇప్పుడు ఆఫ్. లే ఆఫ్స్ అయ్యాయి, దాదాపుగా 40% అంటే 2 lakhsలో 40%, 30% పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో వాళ్ళ పరిస్థితి ఏదో ఇంతకుముందు చెప్పాను కదా, 60 daysలో దే హ్యావ్ టు ఫైండ్ న్యూ ఎంప్లాయర్ అట్లాంటి పరిస్థితులు హూ ఉన్నాయా? విల్ స్పాన్సర్. 60 రోజుల్లో జాబ్ దొరికేంత పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళకి అక్కడ నష్టాలు పూడ్చుకోవడం కోసం ఒకటి చెప్తున్నారు, ఆర్థిక మాంద్యం ఒకటి చెప్తున్నారు. ఈ ఈ అన్ని ప్రాపగండా అనుకోవచ్చు, లేదు నిజమే అనుకుందాం. ఏ రకమైన కారణాలతోనైనా వీళ్ళు ఉద్యోగాలు తీసేశారు. మరి కొత్త ఉద్యోగాలు వెతుక్కునే పరిస్థితులు అక్కడ ఉన్నాయా? అంటే ఇప్పుడు వాళ్ళు కెరియర్లో ఏ స్టేజ్లో ఉన్నారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్, ఐ థింక్ దే లేడ్ ఆఫ్ సీనియర్ ఎంప్లాయీస్ని కూడా లే ఆఫ్ చేశారు. సో సీనియర్ ఎంప్లాయీస్కి ఏంటి అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఐ థింక్ విత్ దేర్ కాంటాక్ట్స్ దే విల్ బీ ఏబుల్ టు. సో ఇక్కడ ఎటు వచ్చి ప్రాబ్లం వచ్చి మాత్రం ఫ్రెషర్స్కి ప్రాబ్లం అవుతుంది. ఫ్రెషర్స్ అంటే 2-3 years ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన ఆ, వాళ్ళకి డెఫినెట్లీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సో మీకు మీకు ఇది మీ ఐడియాలో ఇంతకుముందు ఉండి, మీ సరౌండింగ్లో ఉండి ఎంతమంది ఉండొచ్చు ఇలా ఫ్రెషర్స్, జాబ్ కోల్పోయిన వాళ్ళు? ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ ఐ పర్సనలీ నో ఈ కంపెనీ విచ్ హ్యాస్ ఇండియాలో కంపెనీ ఉంది వాళ్ళకి, సబ్సిడరీ కంపెనీ ఇండియాలో ఉంది. అండ్ ఇండియాలో యాజ్ ఆఫ్ యెస్టర్డే నిన్న 60 మందిని ఇండియాలో లే ఆఫ్ చేశారు. సో ఇమీడియట్ గా ఎవరైనా తెలుసా అంటే ఐ డోంట్ నో ఎనీవన్, బట్ ఐ హావ్ ఫ్యూ పీపుల్ హూ వర్క్ ఇన్ అమెజాన్. అమెజాన్ లో ఏం చేశారు అంటే బల్క్ హైర్ చేశారు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి బల్క్ హైర్ చేసి తర్వాత జాయినింగ్ రోజు వాళ్ళని జాయిన్ చేసుకొని తర్వాత ఇమీడియట్లీ లే ఆఫ్ లెటర్ ఇచ్చేశారు. ఎందుకు ఎలా చేశారు అంటే వి కెనాట్ హైర్ యూ, మేము ఇప్పుడు హైర్ చేయలేము మిమ్మల్ని, కాకపోతే
మిమ్మల్ని హైర్ చేసి టర్మినేట్ ఎందుకు చేస్తారంటే మీకు సెవరెన్స్ అంటే 2 months 3 months ప్యాకేజ్ ఇచ్చి వదులుకున్నారు. సో దీస్ ఆర్ ద స్టోరీస్ ఐఎమ్ హియరింగ్ రైట్ నౌ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వాట్ ఎవర్ నెంబర్స్ ఏదైతే చెప్తున్నారో అవైతే వాస్తవము. అండ్ 20-30% వర్క్ ఫోర్స్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ అవ్వడము అది కూడా వాస్తవము. అండ్ దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ. ఇక్కడ ఇఫ్ యు ఆర్ ఇన్ ద టాలెంట్ పూల్, ఎందుకంటే దీంట్లో 2 విధాలుగా ఉంటుంది. ఏంటంటే ఒకసారి ట్రెండ్ స్టార్ట్ అయిందని అంటే కంపెనీస్ అన్ని దే విల్ స్టార్ట్ లేయింగ్ ఆఫ్ లైక్ పెద్ద కంపెనీస్. సో ఇది యాజ్ ఎ ట్రెండ్ అండ్ దెర్ ఇస్ స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూనో. ఎందుకంటే ఇఫ్ యు సీ రైట్ లాస్ట్ ఇయర్ నుంచే ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే కంపెనీస్ చాలా మంది ప్రెడిక్ట్ చేయడం దట్ రెసెషన్ వస్తుంది అని చాలా మంది అనడము, ఇంక్లూడింగ్ ఎలాన్ మస్క్. ఐ థింక్ హీఈస్ ద ఫస్ట్ వన్ టు హిట్ ద న్యూస్. బట్ వేరే కంపెనీస్ అప్పటికే లే ఆఫ్ స్టార్ట్ అయినాయి. ఎలాన్ మస్క్ హూ అక్వైర్డ్ ట్విట్టర్, హీ స్టార్టెడ్ తను అగ్రెసివ్ గా లే ఆఫ్ చేయడము. సో తనని ఎక్కువ కవర్ చేశారు. అంత ముందు నుంచి స్టార్ట్ అయింది. యూజువల్లీ ఈ ట్రెండ్ 1 to 2 years ఉంటుంది. 2008-9 లోనైతే 2 to 3 years ఉండుండే. మరి ఇప్పుడు ఇంకా అఫీషియల్ గానైతే దే డి నాట్ డిక్లేర్ ఇన్ ది రెసెషన్. బట్ ఇఫ్ దిస్ ట్రెండ్ కంటిన్యూస్ ఇట్ మైట్ లాస్ట్ అన్ ఇయర్ or 2. ఓకే సందీప్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి ఇక్కడ కన్సల్టెంట్ ఉన్నారు మన బాలరెడ్డి గారు, ఆయనతో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. బాలరెడ్డి గారు ఏంటి మీ దగ్గరకు వచ్చిందా ఈ కేసు అనేది? ఎంతమంది మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? మీరేం చెప్తారు? ఎందుకు లే ఆఫ్ చేస్తున్నారంటే కారణాలు ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు లాస్ట్ 1 year గా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకి కాల్ బ్యాక్ చేస్తున్నారు, సార్ ఏంటి ఇట్లా అంటున్నారు, సో మా పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి అని. సో మేము ఇచ్చే ఆన్సర్ సింపుల్ సార్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవ్రీ 3 years కి దిస్ విల్ హ్యాపెన్. ప్రతి 3 years కి ఒకసారి ఇలాంటి ఒక ఇష్యూ వస్తుంది. ఓకే, దట్ ఇప్పుడు ఒక రెసిషన్ వస్తుంది, లైక్ కొన్ని జాబ్స్ లే ఆఫ్స్ అవుతాయి. అంటే ఇక్కడ కారణం ఏంటి? అక్కడ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనుకోవచ్చా, స్కిల్ ఉండకపోవచ్చా? ఎట్లా ఉంటుందంటే ఎక్కువ హై నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. ప్రతి కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే హ్యూజ్ నెంబర్ రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయరు. ఒక 3 months 4 months ఇట్లా పిల్లలు ఎట్లా ఉంటారంటే, ఓకే నాకు గూగుల్లో జాబ్ వచ్చేసింది, మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చేసింది అని దే యాక్సెప్ట్ ద జాబ్స్. తర్వాత ఏమైపోతుందంటే ఒక 3-4 months తర్వాత వాళ్ళని లే ఆఫ్ చేస్తారు. అంటే ఎందుకు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళని లే ఆఫ్ ఇప్పుడు తీసుకున్నది వాళ్ళే, లే ఆఫ్ చేయడానికి ఏంటి కారణం? ఇప్పుడు సందీప్ గారు చెప్పారు వాళ్ళు నష్టాలు కూర్చుకోవడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం ఒక రీజన్ చెప్పారు. ఇక్కడ ఏంటి ఇప్పుడు ఎందుకు అంత హ్యూజ్గా వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం ఎందుకు? వాడు పక్కన కాదు కదా అమెరికా, వాడు ఇండియా నుంచి అమెరికా పోవడానికి ఎన్ని ప్రయాసాలు వరుస్తారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు, ఏమి ఇల్లులు అమ్ముకుంటారు. అది మనం యాక్సెప్ట్, మన వాళ్ళు కూడా ఉండాలి కదా, మన వాళ్ళు కూడా థింక్ చేయాలి కదా. సో నాకున్న స్కిల్ ఏంటి, నేనేం జాబ్ చేస్తున్నాను, నాకు ఇది సెట్ అవుతుందా కాదా, నేను ఇందులో కంటిన్యూ అవుతానా అవ్వనా అనేది తెలియాలి కదా. సింపుల్ గా యాక్సెప్ట్ చేసేస్తారు. జస్ట్ మీరు ఫస్ట్ ఒక ట్రైనింగ్ పొజిషన్ నుంచి వెళ్ళాలి, మనం ఒక స్కిల్ నేర్చుకోవాలి, దాంట్లో కరెక్ట్ గా మనం ఏం చేస్తే, నాలెడ్జ్ ఏం చేస్తే we can get out into it. లేదు అంటే నేను ఏదో నాకు ఆఫర్ వచ్చేసి నేను యాక్సెప్ట్ చేస్తాను అని యాక్సెప్ట్ చేస్తే ఇదే ఫేస్ అవుతుంది. సో బెటర్ ఏం చేయాలి అంటే, మనకేముంది, మన స్కిల్ ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాము, మనకి ఇది సెట్ అవుతుందా అవ్వదా, సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి అనేది మన వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు మీరు కన్సల్టెంట్గా ఉన్నారు కదా, ఇక్కడ నుంచి మీరు కన్సల్టెంట్గా ఉన్నారు కదా, మన దగ్గర నుంచి ఎక్కువగా అమెరికాకు వెళ్ళే వాళ్ళు టెక్కీలలో ఏ మిస్టేక్స్తో వెళ్తుంటారు? ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉంటారంటే పిల్లలు మెకానికల్ ఇంజనీరింగ్ చదివస్తాడు, లేదు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివస్తాడు, వచ్చి తనకి స్కిల్ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు ఎలా అంటారంటే, అన్న నేను వెళ్ళిపోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి యూఎస్ లో. అంటే నీకు ఏమొచ్చు బాబు, అసలు నీకు సబ్జెక్ట్ ఏం తెలుసు అనేది. అది కాదన్నా యూఎస్ లో వెళ్తే ఐటీ జాబ్స్ బాగుంటాయంట కదా, పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్స్ వస్తాయంట కదా అని అడుగుతారు. సో వాళ్ళేంటి అంటే, వాళ్ళకి ఏం చదివారు, ఏం నేర్చుకున్నారు అనేది వాళ్ళకు తెలియాలి కొంచెం. లేదు, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు ఐటీ సైడ్, ఇక్కడ ప్రాబ్లం వచ్చేదంటే ఐటీ సెక్టర్ లోనే వస్తుంది. వేరే సెక్టర్స్ లో యూ కాంట్, మీరు ఇవి చూడరు, ఈ లే ఆఫ్స్ అనే చూడరు, ఓన్లీ ఐటీలోనే చూస్తారు. ఇక్కడ ఐటీలో ఏమవుతుందంటే, ఇట్లాంటి వాళ్ళు వెళ్తారు చాలా మంది, వితౌట్ నాలెడ్జ్ వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది ఫేస్ చేస్తారు.
ఇట్లాంటి లేఆఫ్స్ వచ్చినప్పుడు వీటికి స్కిల్ లేదు, హీఈస్ నాట్ వర్త్ ఫర్ అవర్ కంపెనీ అనిపించినప్పుడు లేఆఫ్ ఇప్పుడు చేస్తారు. సందీప్ గారు చెప్తున్నారు ఈ ట్రెండ్ కంపెనీస్ కూడా అనేది ఫ్రీగా ఆల్రెడీ ఒక జీతాలు 1 year ఇవ్వలేదు. బ్యాక్ స్టార్ట్ అయింది. ఇంకొక 2-3 ఏళ్ల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇట్లా కంటిన్యూ అవకాశం ఉందా? నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రం 2-3 ఇయర్స్ కంటిన్యూ అవ్వవు. నేను ఎందుకంటే చూస్తాను, నేను 2014 సరే ఇప్పుడు ఇప్పటితోని 2 లక్షల మందితోని లే ఆఫ్ చేయడం అని ఆగుతుందా, లేదు అంటే ఇది ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా? అది 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 మనం చెప్పలేమండి. కానీ ఏంటంటే మన వాళ్ళు ఏంటన్నప్పుడు మన స్కేల్ మన దాన్ని తగ్గట్టుగా గ్రాప్ చేసుకోవాలి ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇక్కడ లే ఆఫ్ అయిపోయినాము, నేను మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేసినాను, లే ఆఫ్ అయిపోయినాను అనకుండా దేర్ ఆర్ సమ్ లిటిల్ కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. స్టిల్ దే కెన్ స్టే ఓవర్ దేర్. వాళ్ళ గ్రాప్ చేసుకోవాలి ఆపర్చునిటీ, తీసుకొని దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. రైట్, ఓకే బాలరెడ్డి గారు. సార్ ఆపర్చునిటీస్ లేవంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది స్టూడెంట్స్ హు ఆర్ వెరీ స్కిల్డ్, వాళ్ళకి చాలా స్కిల్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 3 జాబ్స్ 4 జాబ్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు సో వస్తాను. అది కరెక్ట్ కాదు. స్టిల్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్, బట్ మనకేంటి అనేది తెలియాలి. మనం ఎంతవరకు వర్క్ చేస్తాం, మన స్కిల్ ఏంటి అనేది బట్టి వీ హావ్ టు సర్వైవ్ ఓవర్ దేర్. రైట్ బాలరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటుగా అంకం సతీష్ గారు జాయిన్ అయ్యారు. ఆయన ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నారు అమెరికాలో. సతీష్ గారు, సంతోష్ గారు, సంతోష్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు బిగ్ టీ స్టూడియో అండి. సంతోష్ గారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? టెక్కీలోనే ఎక్కువ జాబ్స్ పోతున్నట్టుగా చెప్తున్నారు. బేసికలీ ఇప్పుడు డిజిటల్ ఏరియాలో ఎక్కువ ఇంపాక్ట్ అయిందండి, డిజిటల్ ఐటీ స్పెండింగ్ లో. సో దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ అండి. బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల ఏమైందంటే మార్కెట్ లో డిజిటల్ స్పెండింగ్ బాగా అన్ని కంపెనీస్ దే స్టార్టెడ్ స్పెండింగ్ ఎ లాట్ ఆన్ ద డిజిటల్ ఐటీ యాక్టివిటీస్. సో ఆన్లైన్ యాక్టివిటీస్, పర్చేసింగ్, ఈ కామర్స్ అని చాలా వరకు బూమ్ అయింది. సో ఐటీ కంపెనీస్ అన్ని, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా స్టార్టెడ్ సీయింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ద digital side. So they started hiring huge number of people. So ala hire cheyadam valla they have got a huge number of employees in their companies. But now sudden ga emaindi, because of the federal rates increase cheyadam valla ఏమైంది అంటే పీపుల్ ఆల్ కంపెనీస్ స్టార్టెడ్ స్పెండింగ్ లో, బికాస్ దే నీడ్ టు గెట్ ద మనీ ఫ్రమ్ ద ఫెడరల్ లాట్ ఆఫ్ బ్యాంక్స్ నుంచి వాళ్ళు దే దే గెట్ ద మనీ విత్ ద లోయెస్ట్ రేట్స్, లైక్ 1% ఆఫ్ rates unde due to COVID. It was very low rates in the market, and any companies they used to get a huge amounts of money from the bank, and they used to spend that money. La all everybody got benefited, even due to of federal PPP loans and ala ani they have given lots of money to lot of companies. So they have hired huge number of people. Now after COVID started తగ్గిపోవడం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు వాళ్ళు ఫెడరల్ రైట్స్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైంది, ఫెడరల్ రైట్స్ ఇంక్రీజ్ చేశారు. సో నౌ ఇట్స్ అరౌండ్ 6% has been increased to 6% టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. అయితే దాని వల్ల ఏమైపోయింది, దే స్టాప్డ్, అన్ని కంపెనీస్ స్టాప్ గెటింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్స్, అండ్ దే స్టార్టెడ్ స్పెండింగ్ లెస్ బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ స్పెండింగ్ తగ్గడం వల్ల బేసికల్లీ ఏమైంది, ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ హైర్డ్ ఫర్ ద కంపెనీస్ దే స్టార్ట్ టు release it. So now big companies, like normally they hugely spend hugely hires every year, and they got impacted hugely. So వాళ్ళకు ఇంకొక ఆప్షన్, ఇంకా couple of things అండి. బేసికల్లీ ఎవ్రీ టైమ్స్ ఇన్ ఐటీ it happens. సో ఏంటిదంటే బేసికల్లీ దే వాంట్ టు క్లీన్ ఇట్, దే వాంట్ టు మేక్ ఇట్ స్లిమ్ అండ్ స్లిమ్ చేయాలనుకుంటారు ఎవరైనా ఇన్వెస్టర్స్. కంపెనీలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే దే విల్ బి వరింగ్ ఎ లాట్, బికాస్ ద ప్రాఫిట్స్ గోస్ డౌన్ ఎ లాట్ బికాస్ ఆఫ్ ఎంప్లాయీ కాస్ట్. సో ఆ ఎంప్లాయీ కాస్ట్ తగ్గించుకోవాలంటే వాళ్ళు దే హ్యావ్ టు స్లిమ్ ద కంపెనీస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే బిగ్ ప్యాకేజెస్ ఎవరెవరికి ఉన్నాయి, ఎవరెవరు విచ్ ఇస్ హర్టింగ్ ఎ లాట్, అలా బేసికల్గా దే విల్ కమ్ డౌన్. అండ్ ఇంకొకటి బేసికల్లీ ఇఫ్ యూ సీ గూగుల్ నార్మల్లీ విల్ నాట్ డూ దిస్ మచ్ లే ఆఫ్స్, బట్ చాట్ జీపీటీ అని AI module based application has been launched in the market, so which is hurting a lot in Google. So other areas lo unna employees andarni vallu mostly తగ్గించుకొని they want to invest in AI projects. ఎందుకంటే చాట్ జీపీటీ would become already it became a competitor for Google. సో దానివల్ల గూగుల్లో చాలా హ్యూజ్ దే రెడ్యూస్డ్ హ్యూజ్ లే ఆఫ్ ఇన్ అదర్ ఏరియాస్, అండ్ దే వాంట్ టు ఇన్వెస్ట్
completely on the AI products. కాబట్టి their survival now, it is a survival for Google. So especially for Google. So if you see Facebook, they got hit by um, Apple. Because of Apple, what they did is, then you Facebook revenue is model is, మీరు ఏదైనా క్లిక్ చేయగానే దాన్ని మీరు ట్రాక్ చేసి మీకు మీ బ్రౌజర్ డేటా అంతా కలెక్ట్ చేసి దే విల్ షో యూ యాడ్స్. ఆ యాడ్స్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఫేస్బుక్ ఐఫోన్ ఏం చేస్తుంది అంటే ప్రైవసీ కోసం అది బ్లాక్ చేసింది. దాన్ని చేయడం వల్ల ఫేస్బుక్ వాళ్ళకు రెవెన్యూ యాడ్స్ లో చాలా, దే గాట్ హ్యూజ్ లాసెస్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే గాట్ లాస్. సో బికాస్ ఆఫ్ దాట్ ఫేస్బుక్ గాట్ లాస్. సో ఇట్లా చూసుకుంటే మనకు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చిప్ షార్టేజ్ వల్ల ఉంది. చిప్ షార్టేజ్ వల్ల ఆల్ మేజర్ ఓఈఎమ్స్ అంటే ఫోర్డ్, ఇక్కడ ఎక్కువ దే ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఫోర్డ్, జిఎం, ఇట్లా అన్ని కంపెనీస్ కూడా వాళ్ళు దే హైర్ హ్యూజ్ ఆల్సో బికాస్ దే ఆర్ బిగ్ టాప్ 5 కంపెనీస్. అండ్ చిప్ షార్టేజ్ వల్ల దేర్ సప్లై చైన్ గాట్ ఇంపాక్టెడ్ and everything got impacted, and the car productions sales were gone down because they can't produce it to the dealers. అలా వాళ్ళకు అక్కడ ఇంపాక్ట్ అయింది, అక్కడ ఒక ఇంపాక్ట్, ఇక్కడ ఒక ఇంపాక్ట్. సో అండ్ ఓవరాల్ వరల్డ్ ఎకనామీ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆఫ్టర్ కోవిడ్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద మాంద్యం, ఆర్థిక మాంద్యం అంటారు. ఇట్ స్టార్టెడ్, బట్ బేసికలీ దిస్ ఈస్ కాల్డ్ ఇన్ స్లిమ్ ఫిట్. ఇట్ ఈస్ నాట్ అన్ recession as such, and it will not continuously forever, but jobs are there, but very few, not like huge. But outcome and inflow and outflow చూసుకుంటే yeah, coming out is very high and inflows are very low because small companies అన్ని హైర్ చేసుకుంటున్నాయండి. lot of companies also hiring, no panic. But it is not like 2008 it's a worst scenario. బట్ దాంతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పానిక్ కావాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎంప్లాయీస్, యాజ్ దే సెడ్ ఆల్రెడీ డిస్కషన్ లో, senior employees already have an opportunity to have, they have a big network and they can easily place in other companies. But whereas మన ఇప్పుడు ఓకే 2-3 years అన్నట్టు, 5 years బిలో అన్నట్టు, దే ఆర్ ఒక్కసారి ఫుల్ టైమ్ జాబ్ రాగానే వాళ్ళు, మన వాళ్ళు చాలా లగ్జరీస్ గా ఏమవుతారంటే దే స్టాప్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ అడాప్టబిలిటీ టు ద మార్కెట్. దానివల్ల ఏమైపోతుంది అంటే కూడా వాళ్ళు స్టబ్ అని అయిపోతారు టెక్నాలజీ స్కిల్ సెట్ లో. సో వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు, దే హార్డ్ టు ఫైండ్ ద జాబ్స్. So for them it's a little bit tough situation, and that's it's not there in control as well. But they have a time, and they have to reshape their skills, and they have to get find a new opportunities. And a lot of, I wanna ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు lot of companies ఉన్నాయండి, small consulting firms. They can able to work with them, and they can able to ఓకే sponsor their సంతోష్ గారు. H1s, and they can able to get a job in small companies, not big companies. And the packages would be minimal but not huge like expected, like in the fan companies like expect change. రైట్ సంతోష్ గారు, ఆ, ఇప్పుడు అభిప్రాయపడుతున్నట్టుగా ఓన్లీ ఈ లే ఆఫ్స్ అనేవి ఐటీ సెక్టార్లోనే ఉంటున్నాయా లేదా వేరే ఇండస్ట్రీ మీద కూడా పడే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు చెప్తున్న అంటే దాని ఐటీ ప్రకారం సెక్టర్ ఏఐ మీద కీ ఎక్కువ రోల్ ఉంటది. పోషించని చెప్తున్నారు, మరోవైపు ఆర్థిక మాంద్యం కూడా కారణం అని చెప్తున్నారు. యా, ఐటీ సెక్టర్ లో ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే దే హైర్ హ్యూజ్. ఎందుకంటే డిజిటల్ స్పెండింగ్ తగ్గిందండి. దీస్ ఇస్ బికాస్ ఆఫ్ డిజిటల్ స్పెండింగ్ తగ్గడం వల్ల వాళ్ళు బేసికలీ ఐటీలో ఎక్కువ ఇంపాక్ట్ అయింది. ఓకే బట్ వేరాజ్ అదర్, ఇప్పుడు ఆల్రెడీ ఇట్ స్టార్టెడ్ అండి, 2 years నుంచి స్టార్ట్ అయింది ఇది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫోర్డ్, జిఎం, వీళ్ళందరూ ఆల్రెడీ దే రిలీజ్ 10,000 20,000 అట్లా రిలీజ్ చేసేసారు కూడా లాస్ట్ ఇయర్ నుంచి. అది ఇంకా వాళ్ళు రిలీజ్ చేయరు. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ అన్ వన్ టైప్ ఆఫ్ టాక్టిక్స్ ఫర్ ద బిజినెస్ కంపెనీస్. ఏంటంటే వాళ్ళు సీనియర్స్ పీపుల్ ఉంటారు, దే విల్ బికమ్ అన్ ఓవర్ బర్డెన్ టు ద కంపెనీ. దిస్ ఈస్ ద ఛాన్స్ ఫర్ దెమ్ టు రే ఆఫ్. సో వాళ్ళకు ఇదొక ఆపర్చునిటీ. ఓకే, దే వాంట్ టు బిగ్ పే చెక్స్ ఉంటాయి వాళ్ళందరూ, వాళ్ళు దే కెనాట్ ఈజీలీ మూవ్ అవుట్ ఆఫ్ ద కంపెనీస్. నా దిస్ ఇస్ ద సిచ్యువేషన్, దే రిలీజ్ ఇట్. అండ్ మోస్ట్లీ డిజిటల్ వల్లనే, పెండింగ్ వల్లనే అయింది, రైట్ కానీ బట్ అన్ని సెక్టర్స్ లో ఇంపాక్ట్ కాలేదండి. ఓకే సంతోష్ గారు, మరొకసారి సందీప్ గారి దగ్గరికి వెళ్దాం. సందీప్ గారు, ఈ పరిస్థితి ఇట్లనే ఉండబోతుందా? సంతోష్ గారు అభిప్రాయపడ్డట్టుగా ఏఐ ఒక ఇష్యూ అని చెప్తున్నారు, రెండవది ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ అని చెప్తున్నారు. ఇవి ఏఐ టెక్నాలజీ అనేది రోజు రోజు డెవలప్ అయ్యేది, కొత్త కొత్త స్టూడెంట్స్ వస్తారు, యూనివర్సిటీలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు, ఇక్కడ ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు, చాలా యూనివర్సిటీలో కొత్త కొత్త స్టూడెంట్స్ వస్తారు. దానివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది భవిష్యత్తులో టెక్కిల మీద? మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్ తీసేయండి. Yeah. In this fast growing innovative world, right, ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో
they have the first mover advantage అంటాం కదా. ఐడియా బేస్డ్ బిజినెసెస్ ఇప్పుడు ఇవన్నీ గూగుల్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ, ఇఫ్ దే హ్యావ్ గాట్ అన్ ఐడియా దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ టుడే. ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతే డిలే అయిపోతారు. లైక్ సంతోష్ గారు చెప్పినట్టు చాట్ జీపీటీ, రైట్? చాట్ జీపీటీ ఈజ్ ఏ రెవల్యూషన్ ఇన్ ఏఐ రైట్ నౌ విచ్ గూగుల్ డి నాట్ క్యాచ్. సేమ్ థింగ్ ఇప్పుడు గూగుల్ తీసుకుంటే గూగుల్ కుడ్ నాట్ క్యాచ్ ద బస్ ఆఫ్ సోషల్ మీడియా విచ్ ఫేస్బుక్ క్యాప్చర్డ్. సో దట్ ఈస్ ద మోడల్. అండ్ ఇక్కడ అడాప్ట్ అనేది ఇంపార్టెంట్, ఐదర్ యూ అడాప్ట్ ఆర్ పెరిష్. సో ఇప్పుడు ప్రస్తుతానికి టెక్ ఇండస్ట్రీలో జరుగుతుంది అదే. ఎవ్రీవన్ ఈస్ ట్రయింగ్ టు అడాప్ట్ అండ్ రీస్ట్రక్చర్ దెమ్సెల్ఫ్. అండ్ మీరు అన్నట్టు now more and more colleges are offering. I have seen more and more people, students, studying AI. So AI is predatory అని now there ఒక వాదన ఉంది, కానీ ప్రెడిటరీ కాదని అంటాను. ఎందుకంటే గతంలో మీరు కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా ఇదే వాదన స్పెషల్, కంప్యూటర్స్ వస్తే జాబ్స్ అని పోతాయి అవి ఇవి అని అన్నారు కదా. సో దిస్ ఈస్ ఏఆర్ ఇన్ దాట్ ఫేస్. బట్ ఏఐ కెన్ బి efficiently used in a lot of places. So I would not blame AI, కానీ అడాప్ట్ అవుతున్నాయి కంపెనీస్ అన్ని. అడాప్టేషన్ భాగంలోనే ఈ రీస్ట్రక్చరింగ్ యాజ్ వెల్ యాజ్ ఫెడ్ రేట్స్, తర్వాత రెవెన్యూ పడిపోవడం. ఇప్పుడు ఫేస్బుక్ చూసుకుంటే కన్సిస్టెంట్లీ 6 or 7 quarters నుంచి దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ మనీ. ఎవరు అడ్వర్టైజింగ్ మనీ ఎక్కువ రావట్లేదు. So when you're not getting profits, why would investors invest in Facebook? So and in order to maintain their balance sheet, they have to lay off. And అదే నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా మాస్ హైరింగ్ కూడా చేశారు. 2020 తోటి కంపేర్ చేస్తే వీఆర్ స్టిల్ ఎట్ గుడ్ లెవెల్స్. ఈ క్వార్టర్ కన్సిడర్ చేయకపోతే 2020 తోటి ఇచ్చిన జాబ్లతోటి కంపేర్ చేసి ఇప్పుడు తీసేసిన జాబ్లు చూస్తే ఓకే, స్టిల్ బెటర్ పొజిషన్లో ఉంది, కానీ ఇట్ ఈస్ అలారం బెల్స్ అంటాను. అండ్ యాజ్ ఫర్ యాజ్ ఎక్స్టెండ్ గోస్, ఇట్ మైట్ లాస్ట్ 6 months or 1 year. టెక్ ఇండస్ట్రీ ప్రస్తుతానికి సఫర్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఎక్స్టెండ్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్, రైట్, దట్ ఈస్ వెన్ ద ప్రాబ్లమ్ ఈస్. దట్స్ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా నేను జాబ్స్ అనుకోవడం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అనుకోవడం ఏంటంటే కరోనా టైంలో ఎక్కువ కంప్యూటర్ ఆన్లైన్ ఆధారిత సేవలు నడిచినాయి కాబట్టి ఎంప్లాయీస్ ఎక్కువ అయ్యారు, అక్కడ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు మార్కెట్లన్నీ ఓపెన్ అయిపోయాయి, కొంత బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ తగ్గింది గ్రాఫ్, కాబట్టి వీళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? అంటే స్పెండింగ్ కూడా కదా అల్టిమేట్లీ. ఇప్పుడు మీకు ఒక సామాన్యుడు స్పెండ్ చేస్తేనే మీకు ఏ ఎకానమీ అయినా నడుస్తుంది. సో ఇప్పుడు మార్కెట్స్ ఓపెన్ అయిపోయాయి, ఇన్ఫ్లేషన్ హై ఉంది. మొన్నటిదాకా గ్యాస్ రేట్లు, ఐ లివ్ ఇన్ కాలిఫోర్నియా, సో ఇక్కడ $7, $8 ఉంది అట్లీస్ట్. ఇప్పుడు తగ్గినాయి, 3.5 per gallon అయింది. కానీ ఇన్ఫ్లేషన్ కూడా డిసైడ్ చేస్తుంది కదా హౌ మచ్ యూ వాంట్ స్పెండ్, హౌ మచ్ యూ డోంట్. అంటే ఇప్పుడు మీకు అక్కడ రేట్లు పెరిగాయి అంటారా, తగ్గాయి అంటున్నారా? పెరిగాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల రేట్స్ అన్ని పెరిగాయి. మోస్ట్లీ ఫ్యూయల్ మొన్నటి వరకు 2 months వరకు $7, $8, $7. I have seen 7.5 per gallon to. సో గ్యాలన్ 3 లీటర్లు, సో $700 ఆల్మోస్ట్ 3 లీటర్లు పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ సో ఇప్పుడు హాఫ్ పడిపోయింది అది. బట్ స్టిల్ స్పెండింగ్ తగ్గింది. అండ్ చాలా కంపెనీస్కి ఏంటి అంటే గవర్నమెంట్ మీకు దే గేవ్ యూ కోవిడ్ టైంలో దే గేవ్ యూ లో ఇంట్రెస్ట్ లోన్స్ చాలా కంపెనీస్కి, చిన్న చిన్న కంపెనీస్కి, టు సేవ్ ద కంపెనీస్ అండ్ సేవ్ ద జాబ్స్. I think now that is slowly vanishing and you are seeing that impact. దానివల్లనే పెద్ద ఇంపాక్ట్ అంటారు. మరి ఇంతకుముందు మనకి బాలరెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, కన్సల్టెంట్ నిర్వహిస్తున్నప్పుడు ఊరికి ఆఫర్లు వస్తాయి, గూగుల్ నుంచి నాకు ఆఫర్ వచ్చిందని, లేదంటే మైక్రోసాఫ్ట్ నుంచి ఆఫర్ వచ్చింది, పెద్ద కంపెనీ నుంచి నాకు యూఎస్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పి ఎలాంటి స్కిల్ లేకుండానే వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోతారు. అట్లాంటికి ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఏకీభవిస్తారు మీరు? అట్లాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ? అంటే ఇప్పుడు ఒకటి పెద్ద కంపెనీస్, ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు గెట్ ఇన్ టు గూగుల్ ఆర్ ఎనీ అదర్ బిగ్ కంపెనీ. ఎందుకంటే వాళ్ళు స్క్రీనింగ్ కానీ వాళ్ళ ఇంటర్వ్యూ రౌండ్స్ కానీ, సో ఇఫ్ తను ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్టూడెంట్ క్లియర్ చేశాడు అంటే ఈజ్ ఇన్ టు ద టాలెంట్ పూల్. అండ్ తర్వాత ఇప్పుడు ఐ థింక్ సంతోష్ గారు, బాలరెడ్డి గారు చెప్పారు, లైక్ దీస్ పీపుల్ ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు handle their handle their finances అంటాను నేను. A lot of people they bite more than what they chew.
అండ్ ఏంది వితౌట్ అండర్స్టాండింగ్ ఓకే పొరపాటున లే ఆఫ్ అయితే ఏంటి పరిస్థితి అని. ఎందుకంటే దే ఆఫర్ గుడ్ మనీ టు, అండ్ అలాగే వీళ్ళు కూడా ఖర్చు పెట్టడం కానీ, అండ్ దే గెట్ ఇన్ టు హోమ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అండ్ గెటింగ్ ఏ లగ్జరీ కార్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. సో సడన్లీ ఇప్పుడు లే ఆఫ్ అయిపోతే ఇఫ్ యూ డోంట్ గెట్ ఇన్ టు జాబ్ లైక్ యూఆర్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్, రైట్? ఇప్పుడు వీళ్ళందరూ ఏం ఆప్షన్ చేస్తున్నారు, ఏముండదు. లేఫ్ అయిన వాళ్ళు ఇండియన్స్ అందరూ కూడా కొన్ని గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు, ఇండియన్ ఎంబసీ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇండియన్ ఎంబసీ ఏం చేయగలదు? ఐ మీన్ దే కెన్ హ్యావ్ ఏ డిప్లొమాటిక్ టాక్ విత్ ద యుఎస్ గవర్నమెంట్, అండ్ ఇండియా కోసం స్పెషల్గా ఇప్పుడు ఓకే దే మైట్ ఎక్స్టెండ్, నేను బెస్ట్ కేస్ చెప్తాను, 60 days నుంచి ఓకే దే మైట్ ఎక్స్టెండ్, బట్ ఆఫ్టర్ దట్ వాట్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ గోనా డూ? అంటే వీళ్ళకి హెల్ప్ ఎక్కడి నుంచి, సోర్సెస్ ఏంటి ఇప్పుడు అక్కడ? కమ్యూనిటీ హెల్ప్ అయినా? ఇక్కడ కమ్యూనిటీ హెల్ప్ అనేది వాళ్ళ సెల్ఫ్ నెట్వర్కింగ్ అంటాను, వాళ్ళ టాలెంట్ అంతే. ఇంకా అంతే. జాబ్ లో ఇప్పుడు మార్కెట్ లో జాబులు లేకపోతే హూ కెన్ డూ వాట్? నేను మీకు ఫస్ట్ కూడా అడిగాను, మార్కెట్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? జాబులు కోల్పోయారు, ఓకే, ఏ కారణం చేతనైనా సరే జాబ్ అనేది పోయింది, మళ్ళీ జాబ్ దొరికే సిచ్యువేషన్ ఉందా? అంటే ఇప్పుడు పానిక్ అండి, ఇది జస్ట్ లైక్ ఐ సెడ్ రైట్, ఇట్స్ లైక్ ఎ ట్రెండ్. So now big companies do whatever they do for whatever reason, to adjust their balance sheet or to satisfy their investors or whatever. They have taken a step and few other companies are following it. Very companies and follow it. So big companies I understand, but when you actually chinna companies కి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు now we will be in a okay, should I hire or should I freeze hire అనే డైలమాలో పడుతుంది. When this news has been extensively covered, unless and until that small business or medium business is ఓకే. flourishing. ఎందుకంటే ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ టు 2008-9లో ఎక్కడైతే లే ఆఫ్ జరిగినాయో అక్కడే దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ హు ఆర్ హైరింగ్ దట్ టాలెంట్. ఏంటంటే నౌ యూ ఆర్ గెటింగ్ టాలెంట్ ఫర్ చీప్. సో అని హైర్ చేసుకున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. నౌ లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఆర్ దే ఆర్ సెల్లింగ్ దే టాలెంట్ ఫర్ లో. తర్వాత మళ్ళీ అదే టాలెంట్ ని ఎక్కువ సాలరీ ఇచ్చో 2-3 years తీసుకుంటారు. బట్ ఈ 2-3 years సఫర్ అయ్యేది ఏంటంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ స్టేటస్, అండ్ తర్వాత నీ పే స్కేల్ కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఇంట్రడ్యూస్ అయ్యే ప్రకారము కాలిఫోర్నియాలో ఇంత మినిమం H1Bకి మినిమం ఇంత పే చేయాలి, రైట్? సో రీజియన్ బట్టి చేంజ్ అవుతూ ఉంది. సో ఇవాళ నువ్వు ఒక లెట్స్ $3 lakh పనిచేస్తున్నావు ఇక్కడ ఒక పర్టికులర్ పొజిషన్కి, లే ఆఫ్ అయింది, అండ్ తర్వాత యుఎస్సిఐఎస్ గైడ్ లైన్స్ ప్రకారం ఇంత శాలరీ రేంజ్లోనే పనిచేయాలి నువ్వు, లేకపోతే దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ యూఆర్ ఇన్ స్టేటస్. సో లాట్ ఆఫ్ లీగల్ ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి మళ్ళీ. ఓకే. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ ఎర్న్ దిస్ మచ్ అండ్ యూఆర్ ఎర్నింగ్ లో, అన్లెస్ అండ్ అంటిల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ does something. Right. But if it mentions, then it eventually comes to your status, maintaining your status. Right. So legal complications కూడా ఉన్నాయి. ఓకే. ఓకే సందీప్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాలరెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి, బాలరెడ్డి గారు, మన ఇండియా మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ఎందుకంటే గతంలో ఒక 2 నెలల క్రితం అనుకుంటా ఇక్కడ కూడా కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించాయి, దాదాపు 56,000 మంది ఉద్యోగులను తీసేశారని చెప్పారు. అట్లాంటి పరిస్థితి మన దగ్గరికి రావచ్చా? మన దగ్గర అంటున్నారు మీరు? అవును. అంటే రెసిషన్ అంటే ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ యుఎస్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉంటాయండి, ఇక్కడ కూడా జరగవచ్చు. బట్ నేనేమంటానంటే ఇది పెద్ద డ్రాస్టిక్ ఫాల్ అని నేను అనుకోను. ఇది స్టార్ట్ అవుతుంది, కొంచెం సెట్ అయిపోతుంది. ఇక ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవాలి, మనకున్న టెక్నాలజీస్, మనకున్న స్కిల్స్ తోని అక్కడ ఉన్న వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వచ్చు. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉంటాయి. There are many consulting firms in USA. They are offering good package, ban. So మనకి స్కిల్ ఉంది, we can so and so technologies లో వర్క్ చేస్తాము అనుకున్నప్పుడు వాళ్ళు గ్రాబ్ చేసుకోవచ్చు జాబ్స్. ఇప్పుడు కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందా? అంటే వీళ్ళు జాబ్ ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటాయి కదండి. మనకి వెళ్ళే వాళ్ళు కూడా దాన్ని గ్రాబ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. సో ఒకటే దాన్ని స్టిక్ అవ్వకూడదు, దాని మీదే వర్క్ చేయకూడదు కదా. సో కొత్త నేర్చుకున్నప్పుడు దాంట్లో కూడా కొత్త ఆపర్చునిటీ ఓపెన్ అవుతాయి. ఏ వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుందా బాలరెడ్డి గారు? ఏ అప్గ్రేడ్ అవుతుందని చెప్తున్నారు? ఏ గురించి కొంత అపోహలు ఉన్నాయి, కొంత అంటే దాన్ని స్వాగతిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అసలు అటు యూఎస్ టెక్లకు కానీ ఇక్కడ టెక్లకు కానీ? ఎప్పుడైనా కానీ న్యూ టెక్నాలజీస్ రావడం అనేది మనకు బెనిఫిట్ అండి. కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి.
సో ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి కదండి, పాత దేంట్లో ఉండకూడదు కదా. అవును. ఇప్పుడు కొత్తగా యూఎస్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే కొత్తగా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ అయి ఉన్నాయి. కొంత అయితే భయాలైతే నెలకొని ఉన్నాయి. వాళ్ళకేం చెప్తారు మీరు? లేదండి, నేనైతే వెళ్ళొచ్చనే చెప్తాను. ఎనీ డే యుఎస్ లో ఎనీ డే యూ విల్ బి హ్యావింగ్ గుడ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యూ ఆర్ స్కిల్డ్. మీరు స్కిల్ అయితే మీకు నేర్చుకునేదాన్ని ఉంది, నేర్చుకోగలుగుతాను, నేను టెక్నాలజీ నేర్చుకోగలుగుతాను, నేను దాన్ని గ్రాప్ చేయగలుగుతాను అనుకుంటే ఎనీ డే యూ ఆర్ గుడ్ టు గో టు యుఎస్ఏ. 60 రోజుల్లో జాబ్ దొరికే పరిస్థితులు ఉన్నాయంటారా మీరు, బాలరెడ్డి గారు? యా ఉన్నాయండి, చాలా చాలా కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి యుఎస్ఏ లో. చిన్న చిన్న కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, డోంట్ గో ఫర్ ఎంఎన్సీస్. అన్ని పెద్ద పెద్ద దాంట్లోనే కొట్టాలనుకోలేము కదా. కొంచెం చిన్న కంపెనీస్ ఉన్నాయి, కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, మళ్ళీ కాంటాక్ట్ గుడ్ కాంటాక్ట్స్ ఉంటే యా మీరు తెచ్చుకోవచ్చు జాబ్స్. అంటే వీళ్ళు ఆల్రెడీ జాబ్స్ ఒకవైపు టెక్కీలు మార్కెట్ లేదని జాబ్స్ తీసేసినప్పుడు మీరు చిన్న కంపెనీల్లో ఉన్నాయని చెప్తున్నారు, ఎట్లా దాన్ని? ఇప్పుడు పెద్ద కంపెనీలు, ఇప్పుడు మీరు లే ఆఫ్ చేస్తున్న కంపెనీస్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు అన్ని పెద్ద చెప్తున్నట్టుగా కంపెనీస్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మెటా కానీ, ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా, అమెజాన్ కానీ, ఈ కంపెనీలన్నీ తీసేస్తున్నాయి వీళ్ళు బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయడం కోసం. వాళ్ళు సింపుల్ అండి, వాళ్ళు ఎక్కువ ఇచ్చారు కదా. నేను అదే చెప్తున్నాను, హ్యూజ్ గా మాస్ గా తీసుకున్నారు చాలా మందిని, ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆఫర్ చేసినారు కాబట్టి అక్కడ వాళ్ళకి లాస్ కవర్ చేసుకోవడానికి తీసేస్తున్నారు డ్యూరింగ్ కోవిడ్ టైంలో కానీ. మరి ఇంకో పక్క ఈ ఏడాది మొత్తం మాంద్యం ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు, ఆర్థిక మాంద్యం అని చెప్తున్నారు. బికాజ్ ఎందుకంటే అమెజాన్ ఉండొచ్చు అండి, కానీ ఎంత పెద్ద హెవీగా ఉండదు, 2008 ఉన్నంతగా ఉండదని నేను అనుకుంటున్నానండి. అంతగా ఉండదు, ఎవ్రీ 2-3 ఇయర్స్ కి ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, మళ్ళీ సెట్ అవుతారు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఆ, మనం మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని కరెక్ట్ గా మీరు కంపెనీ జాబ్స్ ఆఫర్ చేసుకుంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే సీనియర్స్ కి ఏ ప్రాబ్లం ఉండదు, ఓన్లీ ఫ్రెషర్స్ కి వస్తుంది ప్రాబ్లం అంతా. రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అనేది ఐడియా లేని వాళ్ళకి ప్రాబ్లం, కానీ మిగతా వాళ్ళకి ఏముండదు నేను అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే జెఫ్ బెజోస్ నాకు గుర్తుంది బాగా, ఒక నెల క్రితం అనుకుంటా, ఆర్థిక మాంద్యం రాబోతుంది, డబ్బులను వృధాగా ఖర్చు పెట్టకండి, ఫ్రిడ్జ్లు టీవీలు కొనకండి అని చెప్పిన తర్వాత ఆయన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, మరోవైపు అక్కడ ఉద్యోగాలను తీసేస్తున్నాడు. ఎంత కొంత గందరగోళంగా ఉంది, అంటే ఏం జరగబోతుంది అనేది. అట్లా అదే అండి, ఇప్పుడు ఎవరైతే లే ఆఫ్స్ అవుతున్నారో వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. స్టార్టింగ్ లో వచ్చేసి నాకు జాబ్ అనేసి ఇక నేను ఇట్లానే ఉంటుంది, ఎప్పటికి ఇట్లానే ఉంటుంది అనకూడదు కదా. మనం కూడా ప్లాన్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఒక 3 months 4 months మన జాబ్ పోయినప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది కూడా చూసుకోవాలి కదా. ఓకే. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 months మీరు అన్నట్టు 60 days లో జాబ్ గ్రాప్ చేసుకోగలుగుతాం అన్నప్పుడు 60 days కి సర్వైవ్ సేవింగ్స్ పెట్టుకోవాలి. ఓకే. పెద్ద పెద్ద కార్లు కొనేసి పెద్ద పెద్ద టీవీలు ఫ్రిడ్జ్లు కొనేస్తే ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ అవుతాయి. రైట్. లేదు అంటే మన కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంది, నాకు ఒక 2 months అయినా కూడా నేను న్యూ జాబ్ గెయిన్ చేయగలుగుతాను అంటే వాళ్ళకి ఇష్యూస్ లేవు. ఓకే, మీరైతే ఆ నిరభ్యంతరంగా అమెరికాకి వెళ్ళొచ్చు, ఎలాంటి ఇష్యూ లేదని చెప్తారు. ఖచ్చితంగా వెళ్ళొచ్చు అండి. నేను ఇప్పుడు నాకు ఈ రోజు మార్నింగ్ నుంచి వచ్చిన కాల్ స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ నేను ఇదే చెప్పాను, మీరు ఏం పానిక్ అవ్వకండి, ఇది అంత పెద్దగా మీరు ఎఫెక్ట్ కాదంటారు. ఏదో జరిగిపోతుందనేసి తీసుకోకూడదు. సో కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి, న్యూ టెక్నాలజీ నేర్చుకోండి, టైం దొరికింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఎట్లా టెక్నాలజీ వస్తున్నాయి, వేటి మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోగలిగితే ఏ ఇష్యూ లేదు, హ్యాపీగా అమెరికాకి వెళ్ళొచ్చు. సందీప్ గారు ఏం చెప్తారు? అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదంటారా? ఒక కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు సందీప్ గారు? సో ఒకటి స్కిల్ సెట్ ఉంటే మీరు ఎక్కడ పోయినా సర్వైవ్ అవుతారండి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, యూఎస్ ఒకటి అల్టిమేట్ డెస్టినేషన్ కాదు. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ సెట్ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ ఏంటంటే ఎస్, వెన్ లే ఆఫ్స్ అయినప్పుడు మీరు ఈ కంట్రీలో ఉండాలి అని అంటే లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ జాబ్, అండ్ టు గెట్ ఎ జాబ్ మీకు 60 days ఉంటుంది. దట్ ప్రెషర్ హ్యాండిల్ చేయగలిగితే యూఆర్ ఫైన్. ఇఫ్ యూ కెనాట్ హ్యాండిల్ ద ప్రెషర్ దెన్ ఐ వుడ్ సే మీకు స్కిల్ ఉంటే మీరు ఎక్కడైనా సర్వైవ్ అవుతారు, ఎక్కడైనా షైన్ అవుతారు. యుఎస్ ఈజ్ డెఫినెట్లీ నెంబర్ 1 కంట్రీ అండ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ అదే భయం అవుతుంది సందీప్ గారు, నెంబర్ 1 కంట్రీనే లే ఆఫ్ చేస్తుంది, ఇండియాలో ఏంటి పరిస్థితి అనేది? ఇండియాలో పరిస్థితి అంటే మీరు యాక్చువల్లీ అమెరికాలో ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎకనామిక్ సైకిల్ విచ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ కంట్రీ. బట్ కన్సర్నింగ్ థింగ్ ఈజ్ ఇంత పెద్ద టాలెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల మంది ఎంప్లాయీస్ టాలెంట్, వీళ్ళంతా క్రీమ్ అని అంటాను నేను.
ఎందుకంటే ఈ క్రీమ్ అంతా ఇప్పుడు ఇండియాకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు అనేది నాకు పెద్ద కన్సర్న్ ఉంది. ఇప్పుడు కనీసం ఇక్కడ జాబ్ లైనా ఓకే, దే విల్ డూ సంథింగ్ ఆర్ ది అదర్ హియర్. ఇండియాకి వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకంటే ఇండియా పరిస్థితి చూస్తే ఫర్ చాలా ఎగ్జాంపుల్ దారుణంగా ఉంది. సందీప్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. దాంట్లో 40,000 మంది మన ఇండియన్స్ ఉన్నారనుకోండి, 2 లక్షల్లో 45,000 మంది, సరే 50,000 ఉన్నారనుకోండి. దాంట్లో ఒక 10,000 కానీ 5,000 మంది కానీ ఎంతో కొంతమంది అక్కడ జాబ్ 60 రోజుల్లో సంపాదించుకోలేకపోయారు. వాళ్ళు ఇండియాకి రావాల్సిందే కదా. ఇండియాకి రావచ్చు, కెనడాకి వెళ్ళొచ్చు, ఆర్ దే కెన్ గో టు ఎనీ అదర్ కంట్రీ. any other country. If they want to, they can choose any other country. Let's, for example, worst case, assume that they are coming back to India. ఇండియాకి వచ్చి ఏం చేస్తారు? ఇండియా పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ఏ స్టార్టప్, సక్సెస్ఫుల్ స్టార్టప్, యూనో, ఐ మీన్ పేరుకు గ్రాండ్ ఓపెనింగ్ జరిగినాయి, కానీ నథింగ్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్. ఇంక్లూడింగ్ బైజూస్, ఐ థింక్ ఈస్ లీడింగ్ ది చార్ట్ ఫర్ లే ఆఫ్స్. అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే 45 years 35 years లోలో ఉంది. అండ్ యాజ్ ఫర్ యాజ్ క్యాపిటల్, యూఎస్లో ఏంటంటే ఇట్స్ క్యాపిటలిస్టిక్ కంట్రీ. చిన్నవాడు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్అప్, దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ ఫండింగ్. అండ్ ఇండియాలో ఆ పరిస్థితి కూడా లేదు కదా. ఒక స్టూడెంట్ లోన్ కోసమే నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. అమెరికాకి పంపించాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది, డాలర్ డ్రీమ్స్ ఉంటాయి. పేరెంట్స్ కూడా మా అబ్బాయి అమెరికాలో పనిచేస్తున్నాడని చెప్పుకోవడం కోసం ఉంటుంది. వాళ్ళు దానికోసం ఆస్తులు అమ్మేస్తారు, అప్పులు చేస్తారు, బ్యాంక్ లోన్లు తెచ్చుకొని పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? వాళ్ళకి ఇచ్చే మీరు గైడెన్స్ ఏంటి? అంటే ఇఫ్ యు ఆర్ స్కిల్డ్, ఇఫ్ యూ హ్యావ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇఫ్ యూ హ్యావ్ ద డెడికేషన్ టు, అంటే నీకు నువ్వు పెట్టే మనీకి నీ మీద నీకు నమ్మకం ఉందా అనేది ఫస్ట్ థింగ్. ఏదో రావాలి ఇక్కడికి, ఇంట్లో పంపిస్తున్నారు రావాలి అని అంటే, అట్లా సర్వైవ్ కాలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మధ్యలో వదిలేసి కోర్స్ కరికులం చాలా హార్డ్ ఉంటే హ్యాండిల్ చేయలేక, ప్రెషర్ హ్యాండిల్ చేయకపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓన్లీ ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం కదా. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఉన్నోడే సర్వైవ్ అవుతాడు యూఎస్ లో. నో మ్యాటర్ హౌ మచ్ మనీ యూ హ్యావ్, హౌ మచ్ ఇన్ఫ్లుయెన్స్ యూ హ్యావ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్కిల్ సెట్, ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు give your fullest talent, you will not survive in the US. రైట్ సందీప్ గారు. సంతోష్ గారు ఏం చెప్తారు? మీరేం చెప్తారు మీ సైడ్ నుంచి? ఒకవేళ రావాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ పిల్లల్ని పంపించాలి? ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే అట్లీస్ట్ 2 years దే హ్యావ్ టు స్టడీ కదా అండి. సో 2 years వరకు మీ వీడియో ఆఫ్ ఉంది, మీ వీడియో ఆఫ్ అయింది సార్, ఆన్ చేసుకోండి. ఓకే. సో 2 years వరకు ఇట్ విల్ స్టూడెంట్స్ కమ్స్ ఫ్రమ్ యూఎస్, ఇండియా నుంచి యూఎస్ రావడానికి 2 years పడుతుంది. వచ్చిన తర్వాత 2 years దే హ్యావ్ టు స్టడీ అండి. ఎనీ హౌ దే విల్ నాట్ లుక్ ఫర్ ఇమీడియట్ జాబ్ ఆపర్చునిటీస్. సో 2 years లో they used to they focus on new technologies, new trends. I always welcome them to come, because here they knows how to get the new technology, how how technology works, and they can expose to different nice companies and with huge technologies. So అందుకని I welcome them, and no need of panic for them, especially coming for new people, because 2 years they have ample of time until that market will recover fastly. US is such a beautiful country where pandemic lo kuda they pump a lot of money into the market to survive, and everybody got good jobs and they minted a lot of money. So I no need of panic for the students especially, and coming students, and parents also need not to worry. And but only, and once they come over here for 2 years, instead of I feel always pity seeing the students in the restaurants lo, chala restaurants lo, they work as waiters and all. I ask them to stop doing that activity, because that valuable time where they get 2 years, they can learn new technologies, new skills, upskill చేసుకోవడానికి యూస్ఫుల్ చేసుకొని వాళ్ళు they become talented, more talented in technology, rather than getting a $10 per hour and wasting their time. So atla vallu parents guidance manale, they get, parents need to little bit support for 2 years, and then later, until that time, they can get a good skill and they can get a jobs. And jobs are plenty will come in US, and it will always cycle, and US is always cycle, it's clean up the mess. సార్ Actually this is ఇప్పుడైతే now, భయపడాల్సిన అవసరం లేదంటారు అంటే దీన్ని చూసి? ఇప్పుడు అయితే వాళ్ళు 2 years వరకు ఉంటారు కాబట్టి కొత్త స్టూడెంట్స్ కి భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో కరెంట్ ఎంప్లాయీస్ కు డిఫరెంట్ సినారియో. సో మీరు అడిగే క్వశ్చన్ కు 2 scenarios. 1, ఫర్ కమింగ్ న్యూ స్టూడెంట్స్, నో పానిక్.
because 2 years అవన్నీ వరకు they will not లేయర్స్ go అయిన into the వాళ్ళకి ఇష్యూ. market. లే ఆఫ్ అయిన వాళ్ళకే ఇష్యూ, ఎందుకంటే బేసికలీ as I said earlier, the outflow and inflow is not matching. Previously lot of inflow was there, outflow was very less, but nevertheless they can reach to lot of IT companies అండి. రైట్. ఇప్పుడు ఓకే. మీరు ఐటీ సర్వ్ అని చూసుకుంటే ఐటీ సర్వ్ లో there are around 2000 IT companies are there, consulting firms. You always reach to IT serve for the help for the employees. They can able to చివరిగా support any of the సంతోష్ గారు, small చివరిగా companies can ఇక ఇండియా support. మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది, ఎఫెక్ట్ ఉంటుందిగా? ఒకటి 2 things అండి ఇండియా మీద ఎఫెక్ట్ ఉంటది. ఒకటి రెమిటెన్స్ అండి. ఇండియా గెట్ లాడ్ ఆఫ్ రెమిటెన్స్, లాడ్ ఆఫ్ డాలర్స్ ఫ్రమ్ ఇన్ యుఎస్ టు ఇండియా, అండ్ ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ బికాస్ ఆఫ్ లాడ్ ఆఫ్ యుఎస్ రెమిటెన్స్ అండి. అది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు లాడ్ ఆఫ్ యునో ఇండియన్ ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ ఇండియన్ గవర్నమెంట్ సైడ్ ఆల్సో దే విల్ గెట్ ఇన్ టు రైట్. పానిక్ మోడ్. ఓకే. ఓకే అండి. అదొకటి. సెకండ్ ఓకే. సెకండ్ పార్ట్ ఈజ్ జాబ్స్ అండి. నార్మల్లీ ఇక్కడ ట్రిక్కీ సిచ్యువేషన్ ఏంటంటే, నార్మల్లీ ఇండియాలో యుఎస్ లో వాళ్ళు ఆఫ్ షోరింగ్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఈజ్ ద టాలెంట్ పూల్, అండ్ సెకండ్ రీజన్ ఈజ్ ద కాస్ట్ సేవింగ్స్. సో కాస్ట్ ఓకే సేవింగ్స్ సంతోష్ గారు. కోసము వాళ్ళు పంప్ చేశారు. ఆ కాస్ట్ సేవింగ్ కోసం కొంచెం తీస్తారు కావచ్చు, బట్ నాట్ లైక్ హ్యూజ్. ఎందుకంటే దే పే హాఫ్ ద అమౌంట్ ఆఫ్ వాట్ దే పే ఇన్ యుఎస్. సో దే విల్ నాట్ లే ఆఫ్ హ్యూజ్లీ, బట్ దేర్ వుడ్ బి ఇంపాక్ట్ అయితే ఓకే. కంపల్సరీ ఉంటుంది. 2 ways లో ఇంపాక్ట్ ఉంటుంది అదే రైట్. సైడ్. ఓకే సంతోష్ గారు. సందీప్ గారు, ఫైనల్గా ఏం చెప్తారు 1 minute? సో ఫైనల్గా ఏంటంటే స్టూడెంట్స్ మీకు ప్యానిక్ ఎటువంటి లేదు, చదువుకోవడానికి వస్తే హ్యాపీ చదువుకోవచ్చు. అండ్ యాజ్ ఫర్ యాజ్ టెకీస్ గోస్, సీనియర్ పీపుల్ దే విల్ ఫిగర్ అవుట్. కొత్త వాళ్ళకి లైక్ అదర్ ప్యానలిస్ట్ సజెస్టెడ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వేస్ టు స్టే ఇన్ ద కంట్రీ అండ్ లీగలీ అండ్ జాబ్స్ వెతుక్కోవడము. అండ్ థర్డ్, మీరు ఇండియా మీద ఇంపాక్ట్ గురించి అడిగారు కదా. ఇండియాకు ఐ వుడ్ లైక్ టు టేక్ అడిషనల్ 30 seconds హియర్. ఇండియాకి ఫస్ట్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇస్ ఇండియా గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మన హ్యూమన్ రిసోర్సెస్. రెమిటెన్సెస్ గురించి చూస్తే లాస్ట్ 10 years నుంచి అరౌండ్ $600 billion to $700 billion బయట ఉన్న ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ట్రాన్స్ఫర్ చేశారు ఇండియాకి. దిస్ ఈస్ వే మోర్ దెన్ ద టోటల్ ఎఫ్డిఐస్ విచ్ కేమ్ ఇన్ టు ద కంట్రీ. ఏదైతే నరేంద్ర మోదీ గారు కానీ, కేటీఆర్ కానీ వీళ్ళంతా విమానాలు వేసుకొని ఖర్చు పెట్టుకొని చేశారు కదా. ఈ 10 సంవత్సరాలలో వాళ్ళకంటే డబల్ వచ్చేది ఏంటి అంటే ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అండ్ ఎన్ఆర్ఐస్ ఆర్ స్ట్రెంథనింగ్ ద రూపీ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ అని చెప్తాను నేను. ఎందుకంటే $600 billion తోటి మీరు రూపీ కొంటున్నారు వెన్ యూ రెమిట్ టు ఇండియా. సో ఇట్ ఈస్ కన్సర్నింగ్ టు ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్. వెన్ ఎన్ఆర్ఐస్ లూజ్ జాబ్, రెమిటెన్సెస్ తగ్గుతాయి. ఇప్పుడు మీకు రూపీని స్ట్రెంథన్ చేసే ఈ ఇన్ఫ్లో తగ్గుతుంది. సో పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ what NRI contribution is, and this is concerning and it will definitely have an impact on India. ఓకే సంతోష్ గారు, అంటే మొత్తానికి అయితే ఇప్పటికిప్పుడు కొంత ఎఫెక్ట్ ఏదైతే లే ఆఫ్ అయిన వాళ్ళే కొత్త స్టూడెంట్స్కి అయితే ఈ ఇబ్బంది ఉండదు. వాళ్ళకి 2 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది కాబట్టి 2 సంవత్సరాల్లో పరిస్థితులన్నీ మారిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది వాళ్ళ ఇన్సైట్ కార్యక్రమం. ఇన్సైట్లో పాల్గొన్న బాలరెడ్డి గారికి, సంతోష్ గారికి, సందీప్ వంగాల గారికి ధన్యవాదాలు. స్టే విత్ us. దూరం చేయండి ఆ గోలని, అర్థం లేని వాదోపవాదాలని, అగౌరవపరిచే వ్యాఖ్యలని, ఆవేశభరిత ప్రసంగాలని, తప్పుడు సమాచారాన్ని, వ్యత్యాసాలని, అసమానతలని, రంగులని, హంగులని, ఆర్భాటాలని, అంతకు మించి మనల్ని విడదీయాలని చూస్తున్న అసత్యాలని, అనైతికతని, అపనిందలని దూరం చేద్దాం. అప్పుడు అప్పుడు మీరు నిజానికి చేరువవుతారు. గవర్నర్, తెలంగాణ సర్కార్ మధ్య పెరిగిన గ్యాప్. రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోండి. గవర్నర్కు లేఖ రాసిన కేసీఆర్ ప్రభుత్వం. ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభం. చండీ సుదర్శన యాగం నిర్వహించనున్న కేసీఆర్. హాజరు కానున్న పలువురు ప్రముఖులు. కొండగట్టులో పవన్ కళ్యాణ్ పర్యటన. తెలంగాణ పోరాట స్ఫూర్తే ప్రేరణ అన్న సేనాని. ఇక కేసీఆర్
బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతించిన పవన్. షర్మిలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ. పొంగులేటి పార్టీ మారుతారంటూ ప్రచారం. వైఎస్ఆర్ పేరుతోనే పొంగులేటి ఎదిగారన్న షర్మిల. జీవో నంబర్ 1 వివాదంపై ముగిసిన వాదనలు. ఇప్పటికే పిటిషనర్ తీరును తప్పుపట్టిన సీజే. తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం. బెంగళూరులో బ్రిడ్జిపై నుంచి డబ్బులు విసిరిన వ్యక్తి. నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డ ప్రజలు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. ఢిల్లీ మున్సిపల్ సమావేశాలు నిరవధిక వాయిదా. ఆప్ బీజేపీ సభ్యుల పోటాపోటీ నినాదాలు.